కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయిన విషయం తెలిసిందే. జూన్ 2న కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణ దశాబ్ది వేడుకలకు రావాలని ఆమెను ఆహ్వానించగా చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయింది. అయితే అనారోగ్య కారణాలు, ఎండ వేడిమి వల్ల సోనియా పర్యటన రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సోనియా తెలంగాణ టూర్ క్యాన్సిల్ కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని అనివార్య కారణాలతో సోనియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావడం లేదని ఇచ్చారు. అనారోగ్యం కారణంగా డాక్టర్ల సూచనతో ఆమె రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపారు. సోనియా రాష్ట్రానికి రాకపోయినా ఆమె ఆశీస్సులు తెలంగాణకు ఎప్పుడు ఉంటాయి అన్నారు. సోనియా గాంధీ ఆదేశాలను, రాహుల్ గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో పాలన చేస్తున్నామని అన్నారు విహెచ్. ఈ ఉద్యమం మొట్టమొదలు కొత్తగూడెం ఖమ్మంలో మొదలైంది. ఆడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ లో ఆంధ్ర వాళ్ళను ఎక్కువగా అపాయింట్మెంట్ చేయడం అక్కడికి వెళ్ళి మొదలైంది. అది రాను రాను 1969లో పెద్ద ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమంలో నాలాంటి యువకులు ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అయినా ఆ రోజు ఎంత ఉద్యమం చేసినా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో కాలేదు. కానీ ప్రజలలో ఆ ఆవేదన, ఆ పట్టుదల అది కొనసాగుతూ వస్తూ వస్తూ ఆఖరుకు 41 మంది శాసనసభ్యులు గెలిచిన తర్వాత సోనియా గాంధీకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఆమెకు వినతి పత్రం ఇచ్చామా, వీ వాంట్ టు లివ్ యాజ్ అ సెల్ఫ్ రెస్పెక్ట్. మేము ఈ ఆందోళన పెత్తనంలో ఉండలేము, మా సెల్ఫ్ రెస్పెక్ట్ బతకాలన్నది, మా బతుకు మేము బతుకుతామని అప్పటి నుంచి కొనసాగుతుంటే ఎప్పుడైతే చూసిండో 41 మంది సంతకాలు పెట్టగానే కేసీఆర్ కూడా ఆలోచన వచ్చింది, అరే ఇక ఇది కార్యక్రమం బాగుంది, కాంగ్రెస్ కూడా 41 మంది శాసనసభ్యులు సంతకాలు చేసి సోనియా గాంధీకి ఆయన ఉద్యమం పెట్టాడు. ఫైనల్ గా ఎప్పుడైతే 1200 మంది చనిపోతున్నారో ఆమె తెలుసుకున్నది, ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు వ్యతిరేకం చేసినా పర్వాలే, నో మోర్ క్యాజువాలిటీ అని ఆమె తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది. దాని ప్రతిఫలమే రేపు జరగబోయే తెలంగాణ అవతరోత్సవం సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సలామీ తీసుకుంటాడు. అదేవిధంగా ఫ్యూచర్లో ప్రభుత్వానికి ఎలాంటి బడుగు బలైన వర్గాలకు సోనియా గాంధీ ఆదేశాలు, రాహుల్ గాంధీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా